కావేరి అయితే ఇంకా ప్రిన్సిపల్ దగ్గరికి అయితే వెళ్ళి, మేడం నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, నేను కావేరిని ఉషాని కాదని చెప్పని మీకు తెలుసు కదా, నా సర్టిఫికేట్లు అన్నీ ఇలా మార్చి ఉషాగా మార్చారు కదా, కానీ చిన్ని ఎంత బాధపడుతున్నా మీరు నోరు విప్పటం లేదు అంటే దాన్ని అని అడుగుతుంది. అప్పుడు ప్రిన్సిపల్ అయితే, నాకు చిన్ని విషయంలో నీ విషయంలో చాలా బాధేస్తుంది కావేరి, కానీ తను తల్లి ఉంది అని తెలిసి తన పసి మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను, కానీ నీ పరిస్థితి తెలిసిన తర్వాత ఇంకా నేను గమ్ముగా ఉన్నాను అని అయితే అంటుంది. సరే మేడం, నన్ను ఇక్కడ పీటీ టీచర్గా మారడానికి కారణం ఎవరు అంటే, నాకు తన పేరు నాకు చెప్పాలని ఉన్నా కానీ నేను చెప్పలేని పరిస్థితి, ఆ రోజు తను అంతగా బతిమలాడాడు కాబట్టి తన విషయం చెప్పాడు, అలాగే నీ విషయం కూడా చెప్పాడు, అందుకని ఇప్పుడు నేను చెప్పలేకున్నాను అని చెప్పని తనైతే అంటుంది. లేదు మేడం, నేను ఎవరితోనూ అన్ను, ఇప్పుడు నేను నా కూతురికి దూరంగా ఇలా బతకలేకపోతున్నాను, దీనికి ఏదో ఒక ప్రొజెక్షన్ తెలుసుకోవాలి, నేను నా కూతురికి దగ్గర అవ్వాలి, నేను నిరపరాధిని అని చెప్పని నిరూపించుకొని నా కూతురుతో ఉండాలి, నేను అది నాకు ఆశ మేడం, నా కోరిక కూడా, నేను బ్రతికేది నా కూతురు కోసము అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకైతే తనైతే నిజమైతే చెప్పేయాలని చూస్తున్నా కానీ మళ్ళీ బాలరాజు చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకొని, తను నీ మంచి కోరే వ్యక్తిలే, తనేమి నీకు చెడు చేసే వ్యక్తి కాదు అని చెప్పని అంటుంటే, అప్పుడు కావేరి అయితే నాకు చెడు చేసేదంటే బాలరాజు, కానీ నాకు మంచి చేసే వాళ్ళు కూడా ఈ లోకంలో ఇంకా ఉన్నారా అంటే అని ఆలోచిస్తుంది. ఈ లోపలైతే ఇంకా బాలరాజు దగ్గర అయితే హాఫ్ టికెట్ అన్న వదినమ్మకి వదినే అని చెప్పని, ఎందుకన్నా నువ్వు చిన్నికి చెప్పలేదు అని చెప్పనంటే, నేను ఇప్పుడు చెప్పే దాన్ని బట్టి కావేరి జీవితం ఆధారపడి ఉందిరా, తను నిజంగానే కావేరి కాదు ఉషా అని చెప్పని హాఫ్ టికెట్ అయితే నమ్మిస్తాడు. అప్పుడు ఇంకా భారతమ్మ దగ్గర అయితే, ఆంటీ మీరు శ్రేయభిలాషి అన్నారు కదా, మిమ్మల్ని పంపించాడన్నారు కదా, అతను ఏమన్నా మీకేమన్నా తెలుసా అని చెప్పానంటే ఇంకా బాలరాజు విషయంలో చాలా తిడుతూ ఉంటే, ఇంకా భారతమ్మ అయితే నీకు చేసే వ్యక్తి నా కొడుకు లాంటి వాడు, నువ్వు తనని తిడుతూ ఉంటే నాకు చాలా బాధేస్తుంది, కానీ నేను తన మొహం అయితే చూడలేదు, మాస్క్ పెట్టుకుని వచ్చాడు ఆ రోజు కూడా అని చెప్పని అంటుంది. ఇదంతా అయితే సత్యం అయితే వినేస్తాడు. అంటే నువ్వు నా కావేరివే కదా అంటే, లేదు నేను కావేరిని ఎందుకు అవుతాను, నేను ఉషాని అని చెప్పని మాట మారుస్తుంది. అప్పుడు ఇంకా ఉదయం అయితే భారతమ్మ దగ్గరికి అయితే బాలరాజు వచ్చి, నాకు అక్కడ ఎప్పుడు జరిగేటివి నాకు చెప్పు చిన్నమ్మ అని చెప్పనంటే, నేను నా కోడలు నా మనవరాల దగ్గరే నేను ఉన్నానురా, అలాగే నిన్ను చూసుకుంటాను, నాకైనా ఎవరున్నారులే, మీరే కదా నా కుటుంబం అని అయితే అంటుంది. కానీ నువ్వు కావేరి గురించి చిన్ని గురించి ఏం బాధపడద్దు, నువ్వు టయానికి తిను అని అయితే అంటుంది. లేదు చిన్నమ్మ, నేను ఇప్పుడు ఖాళీగా ఉంటే దేవా నుంచి చిన్నికి కానీ అలాగే కావేరికి కానీ ఎటు పక్క నుంచి అయినా ప్రమాదం రావచ్చు, ముందు ఆ ప్రమాదం నేనే ఎదుర్కోవాలి అని చెప్పని తన చిన్నమ్మతో అంటాడు. అప్పుడు నీకు ఆ ప్రమాదం ఏదైనా జరిగితే చిన్ని అనాథ అయిపోతుంది కదరా అంటే, నేను లేకపోయినా వాళ్ళిద్దరు సంతోషంగా బతికేటట్టు నేను చేస్తాను అని అయితే తనకి చెప్తాడు. అప్పుడు నువ్వు నాకెంత చెప్పినా నాకు కోడలతో ఒక్కోసారి నీ గురించి నిన్ను చెడ్డవాడుగానే దాన్ని భావిస్తుందిరా, ఒక్కసారైనా నిన్ను మంచివాడిగా భావించాలంటే దానికి ఈ జన్మకి ఇంకా అది జరగదు చిన్నమ్మ అని చెప్పని బాలరాజు అయితే అంటాడు. లేదురా, తను ఇప్పుడు ఇదంతా చేసేది నువ్వే అని చెప్పి తెలిస్తే తను మారుతుందంటే, ఇప్పుడు ఇదంతా నీ చేసేది నేనే అని చెప్పి తెలిసిన మరుక్షణం తన కావేరిగా బయటపడిపోతుంది, అప్పుడు అసలుకే మోసం వస్తుంది, నువ్వు ఈ విషయంలో కావేరి దగ్గర ఎప్పుడు నోరు జారపాకు, నేనే చేస్తున్నాను అని చెప్పనని అయితే భారతమ్మ దగ్గర అయితే మాట తీసుకుంటాడు. అప్పుడు ఇంకా భారతమ్మ కూడా అయితే, ఇంకా నేను చెప్పనులే అని చెప్పని, ఇంత జరుగుతుందని చెప్తున్నావు కదా, ఇంక నేనైతే చెప్పనులని మాటిస్తుంది.